నమస్తే, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. సీఎం జగన్ పై దాడి కేసులో నిందితులు అరెస్ట్, కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. పరిపాలన రాజధానికి సీఎం జగన్ కట్టుబడి ఉన్నారు. చంద్రబాబు ఏనాడు ఉత్తరాంధ్రను పట్టించుకోలేదన్న బొత్స. కొనసాగుతున్న బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం, అభ్యర్థులకు బీ ఫామ్ అందజేయనున్న కేసీఆర్. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో చెప్పాలి, గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్న పొన్నం. జైల్లో కావాలని స్వీట్లు తింటున్నారు, ఢిల్లీ సీఎంపై ఈడీ ఆరోపణలు. శిల్పా శెట్టి దంపతులకు ఈడీ షాక్, 97 కోట్ల ఆస్తులు అటాచ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం జగన్ పై రాయి దాడి కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో A1 గా రాయితో దాడి చేసిన సతీష్, A2 గా దుర్గారావుపై కేసు నమోదైంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీలో దుర్గారావు యాక్టివ్గా ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. దుర్గారావు చెప్తేనే సతీష్ దాడి చేసినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. సిమెంట్ రాయి ముక్కతో బస్సుకు 20 అడుగుల దూరం నుంచి వివేకానంద స్కూల్ పక్కన రోడ్డుపై నుంచి సతీష్ దాడి చేసినట్లు తెలిసింది. రాయితో దాడి చేసిన తర్వాత సతీష్, దుర్గారావులు తమకు ఇళ్లకు వెళ్లిపోయినట్లు విచారణలో తెలిసింది. అరెస్ట్ చేసిన వారిని విజయవాడ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్లలో అందిస్తారు. సంతోష్, చెప్పండి. సీఎం జగన్ పై రాయి దాడి కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు చూస్తున్నాం పోలీసులు, దీనిపైన అప్డేట్స్ ఏంటి? సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాయి ఘటనలో అయితే గనక పురోగతి కనిపించిందని చెప్పుకోవాలి. ఏదైతే సతీష్ అనే యువకుడిని, అదే విధంగా అతని స్నేహితుడు అయినటువంటి దుర్గారావుని ఇద్దరిని కూడా పోలీసులు అదుపులో తీసుకోవడం కూడా జరిగింది. అయితే విచారించిన అనంతరం కూడా ఇటు కోర్టులో అయితే కనుక ప్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా ఈ దాడి ఘటన చూసుకున్నట్లయితే కనుక దాదాపు బస్సుకి 20 అడుగుల దూరంలో అయితే కనుక ఏదైతే ఈ స్కూల్ ప్రాంగణం ఉందో ఆ ప్రాంగణం నుంచి కూడా ఇటు రాయి విసిరినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇక వడ్డరి కాలనీకి చెందినటువంటి సతీష్, దుర్గారావు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అయితే కనుక ఇటు కోర్టు ఆవరణలో అయితే కనుక కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదైతే ఇటు ఈ రోజు కోర్టులో చేసిన ఆ తరుణంలో ఇటు కుటుంబ సభ్యులు సైతం కూడా ఇటు కోర్టుకి చేరుకోవడం జరిగింది. అక్కడ తమ పిల్లలు ఎటువంటి నేరం చేయలేదు అంటూ కూడా ఇటు వారి యొక్క ఆవేదన అయితే కనుక వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే నిజ నిర్ధారణ అయితే కనుక పోలీసులు చేసిన అనంతరమే కూడా ఇటు కోర్టులో ప్రొడ్యూస్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే సతీష్, దుర్గారావుతో పాటు అనుమానితులను ఎవరైతే తీసుకున్నారో వారి దగ్గర నుంచి అయితే కనుక ఆ స్టేట్మెంట్ అనేది కూడా తీసుకొని వారిని అయితే కనుక ఇంటికి పంపించడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఇక ఈ దాడి జరిగిన అనంతరం కూడా వారిద్దరూ కూడా ఇంటికి వెళ్ళిపోవడం కూడా జరిగింది అంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా దుర్గారావు చెప్తేనే సతీష్ విసిరాడు రాయి అంటూ కూడా ఇటు పోలీసులకు అయితే విచారణలో తేలినట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క దాడి కేసు అనేది కూడా ఒక పురోగతి అనేది కూడా కనబడినట్టు కూడా తెలుస్తా ఉంది. సంతోష్, మరి వాళ్ళే చేశారా, వాళ్ళతో ఎవరైనా చేయించారనే సమాచారం ఏమైనా అందిందా? ఏదైతే దుర్గారావు మొదట అయితే కనుక సతీష్ అదుపులో తీసుకున్న అనంతరం కూడా పోలీసుల విచారణ అనంతరం కూడా దుర్గారావు అనే పేరు కూడా బయటకు వచ్చింది. దుర్గారావును కూడా ఇటు పోలీసులు అదుపులో తీసుకుని విచారణ అనంతరం కూడా ఇటు దుర్గారావే తనను ప్రేరేపించి రాయి ఇసిరేలాగా చేశాడు అంటూ కూడా ఇటు పోలీసుల విచారణలో తేలడం నేపథ్యంలోనే ఇటు ముఖ్యంగా దుర్గారావే ఇటు ఈ దాడి ఘటనకి ప్రేరేపించినట్టు కూడా తేలినట్టు అయింది కూడా తెలుస్తా ఉంది.
రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ సంతోష్. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలి రోజు వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు భారీ ర్యాలీలతో ఆర్ఓ కార్యాలయాల వద్దకు చేరుకుని నామినేషన్ పత్రాలను సమర్పించారు. దీంతో అక్కడ కోలాహలం నెలకొంది. ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారులు స్వీకరిస్తున్నారు. తెలంగాణలో తొలి రోజు బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మల్కాజ్గిరి లోక్సభ స్థానానికి బీజేపీ తరఫున మాజీ మంత్రి ఈటెల రాజేందర్ నామినేషన్ వేశారు. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా టికే అరుణ, నల్గొండ లోక్సభ అభ్యర్థిగా శానంపూడి సైద్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. భువనగిరి స్థానానికి ప్రజావాణి పార్టీ అభ్యర్థిగా లింగిడి వెంకటేశ్వర్లు 2 సెట్ల నామినేషన్ పత్రాలను ఆర్ఓకు అందజేశారు. బీజేపీలోని ఒంగోలు లోక్సభ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డి, కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బస్తిపాడు నాగరాజు, విజయవాడ పశ్చిమ శాసనసభ స్థానానికి టీడీపీ తరఫున కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి నామినేషన్లు వేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టీడీపీ అభ్యర్థి జయనాగేశ్వరరెడ్డి, వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక, వైసీపీ శ్రీశైలం అభ్యర్థిగా శిల్పా చక్రపాణి రెడ్డి నామినేషన్ వేశారు. నెల్లూరు జిల్లా కోవూరు టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా గన్నవరం టీడీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు నామినేషన్ పత్రాలను ఆర్ఓకి సమర్పించారు. సత్యవేడ్లో వైసీపీ అభ్యర్థి రాజేష్ తరపున ఆయన సతీమణి నామినేషన్ దాఖలు చేశారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ప్రసాదరావు, దర్శిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నామినేషన్ వేశారు. తంబలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి నామినేషన్ సమర్పించారు. మచిలీపట్నం అసెంబ్లీ స్థానానికి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి వక్కలగడ్డ పవని నామినేషన్ దాఖలు చేశారు. మరోసారి కూటమిని ఎన్నుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు మంత్రి అంబటి రాంబాబు. 5 సంవత్సరాలు చిత్తశుద్ధిగా పాలన చేశామని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని ఆయన చెప్పారు. ఈ నెల 24న తను నామినేషన్ వేయనున్నట్టు తెలిపారు. గత ఎన్నికల్లో సత్తెనపల్లిలో 20,000 పైచిలుకు మెజార్టీతో గెలిచానని, ఈసారి ఒక్క ఓటు తగ్గినా నైతికంగా ఓడిపోయినట్లేనని అంబటి రాంబాబు క్లారిటీ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సత్తెనపల్లిలో నామినేషన్ వేయబోతూ ఉన్నాను. ఆ నామినేషన్ సమాచారాన్ని నియోజకవర్గం మొత్తం చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక చిన్న బైక్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. చిన్నగా మొదలైనటువంటి ఆ ర్యాలీ ఎంత గొప్పగా జరిగిందో నేను ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు జన సందోహాన్ని, ఈరోజు జరిగినటువంటి బైక్ ర్యాలీని చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ సునామీ ఉందని అర్థమవుతా ఉంది. 175కి 175 సీట్లు కూడా గెలవబోతున్నామనేది కాన్ఫిడెన్స్ మరింతగా పెరుగుతా ఉన్నది. సత్తెనపల్లి నియోజకవర్గంలో నేను అనుకుంటాను పోయినసారి నాకు 20,800 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందాను. ఆ మెజారిటీకి ఒక్క ఓటు తగ్గినా నైతికంగా నేను ఓడిపోయినట్టుగా భావిస్తాను. ఈ నెల 24వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా
ఒంగోలు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డితో కలిసి వచ్చి కలెక్టర్ దినేష్ కుమార్ను మొదటి సెట్ నామినేషన్ సమర్పించారు. ఈ నెల 25న ర్యాలీతో రెండవ సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు మాగుంట శ్రీనివాసులరెడ్డి. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శిల్పా చక్రపాణి రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆత్మకూరులోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుధారానికి శిల్పా చక్రపాణి రెడ్డి 3 సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డితో పాటు ఆ పార్టీ నాయకులు బుడ్డా శేషిరెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మానందరెడ్డి, పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని ప్రజలను శిల్పా చక్రపాణి రెడ్డి కోరారు. తర్వాత మేము చెప్పింది ₹1,00,000. అది 3,000 ఒకసారి, 3,000 ఒకసారి, 4,000 ఒకసారి, 5 సంవత్సరాలు 10,000 ఇవ్వడానికి 5 సంవత్సరాలు పట్టింది. అదే కాకుండా మీరు 5 లక్షలు తీసుకున్న వాళ్ళు 10 లక్షలు తీసుకోండి, 10 లక్షలు తీసుకున్న వాళ్ళు 15 లక్షలు తీసుకోండి, మీరు అసలు కట్టండి, నేను వడ్డీ కడతానని పెద్ద మనిషి 1.5 సంవత్సరాల కాలం వడ్డీ చెల్లించి 3.5 సంవత్సరం ఎగనొక్కినటువంటి దాఖలాలు ఉన్నాయి. అదే కాకుండా బాబు వస్తే జాబ్ వస్తుందని ఎన్నో రకాల నమ్మబలికి మీకు ఉద్యోగమైన ఇస్తా, లేకపోతే మీ పిల్లలకు నిరుద్యోగ పరిస్థితి చెప్పిన పెద్ద మనిషి 5 సంవత్సరాల కాలం మర్చిపోయి 6 నెలల ముందు 5 మాసాలు ₹1,000 ఇచ్చి 1 మాసం 2,000 ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చెప్పింది ₹1,00,000. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖ పరిపాలన రాజధానికి సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గెలిచిన తర్వాత విశాఖలోనే సీఎం ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా ఉంటుందని తేల్చి చెప్పారు. విశాఖపై ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని గెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో విశాఖపట్నం చాలా కీలకమన్న బొత్స ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కొన్ని కారణాలతో ఆలస్యమైందని తెలిపారు. మాజీ మంత్రి పేర్ని మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నేను ఎప్పుడన్నా మాట్లాడానా? మిమ్మల్ని బూతులు తిట్టానా ఎప్పుడన్నా? నేను మిమ్మల్ని మీ ఇద్దరిని ఎప్పుడన్నా బూతులు తిట్టానా? అసభ్య పదజాలంతో నేను ఎప్పుడన్నా మాట్లాడానా? మీరేమో జగన్మోహన్ రెడ్డి గారిని, అసలు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి గారు విజయం గారు మీరు బూతులు తిడతాకి, మీరు తిడతాకే కన్నట్టుగా మీరేం ప్రవర్తిస్తుంటారా? పచ్చిగా మాట్లాడతారు. మీరు ఎంత మాట పడితే అంత మాట మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ జెండా మోసేవాడిగా, ఆ పార్టీ శాసనసభ్యుడిగా, తన సహచర మంత్రిగా మీకు కౌంటర్ చేయకూడదు. మిమ్మల్ని ఎదురు ప్రశ్నించకూడదు. మీకు నీతులు చెప్పకూడదు. ఎందుకయ్యా పొలంలో మర్రి చెట్టుకి తాడి చెట్టుకి వయసు వస్తుంది? కనీసం 10 మందికి ఎవడికోడికి ఏదో ఒకటి ఉపయోగపడుతుంది మనుషులకి. కనీసం ఇంత వయసు వచ్చి ఈ రకంగా మాట్లాడటం కరెక్టేనా అని మిమ్మల్ని ప్రశ్నిస్తే నేను నీతులు నానిని, మిమ్మల్ని బూతులు మాట్లాడతాను. ఏం బూతు మాట్లాడాను ఏ రోజన్నా? చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని, పవన్ కళ్యాణ్ గారు నేనేం బూతులు మాట్లాడాను? మిమ్మల్ని ఏం బూతులు మాట్లాడాను? ఇంకా మీ వయసుకి తగ్గట్టు ప్రవర్తించకుండా 75 ఏళ్ల వయసు వచ్చి 14 ఏళ్ల ముఖ్యమంత్రి అని చెప్పుకునేటువంటి మీరు ఎంత కిరాతకంగా నా కుమారుడు పేర్ని కృష్ణమూర్తిని మీరు ఎంత దిగజారి మాట్లాడుతున్నారు. నా కొడుకు గంజాయి అమ్ముతాడా? ఇంతకన్నా ఎందుకు వయసు అనేది? ఈ వయసు
ఆ వయసు ఒంటి మీద వయసుకి తగ్గ మాట్లాయి మరి ప్రజాసేవ చేయాలనేటువంటి ఆకాంక్షతో, బలమైన ఆకాంక్షతో రాజకీయాలకి అడుగుపెట్టి 4 సంవత్సరాలు నీ కొల్లు రవీంద్ర లేదా నీ పార్టీ నాయకులందరూ కూడా ఇళ్లలో పడుకుని, మీతో సహా అందరూ ఇళ్లలో పడుకుంటే అతను కరోనాలో ప్రాణాలకు తెగించి ఐసీయూ వార్డులో కూడా బందర్లో కరోనా బారిన పడినటువంటి ఏ పేషెంట్ని అడిగినా కూడా పేర్ని కృష్ణమూర్తి సేవల గురించి ఈరోజు కూడా మాట్లాడతారు. కరోనాలో ప్రాణాలు పోతుంటే ఐసీయూ వార్డులోకి వెళ్లి అందరితో పలకరించి అందరికీ స్వాంతన మాటలు చెప్పి, మీ ఇంట్లో వాళ్ళు బయట నుంచునున్నారు, వాళ్ళు ఈ కబురు చెప్పమన్నారని మీకు వీళ్ళ ఫోటోలు తీసి వాళ్ళతో మాట్లాడి వీడియో తీసి అవన్నీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి చూపించి, ఇదిగో మీ ఇంట్లో మీ నాన్నగారు లేకపోతే మీ భార్య గారు, మీ కొడుకు ఇదిగో ఇలా మాట్లాడుతున్నాడు, ఇదిగో ఇలా ఉన్నాడు అని చెప్పి దాదాపుగా ప్రతి పేషెంట్ వాళ్ళ తాలూకాకి చూపించేవాడు. డాక్టర్లతో సమానంగా లోపల వార్డులో ప్రాణాలకు తెగించి తిరిగాడు. బెడ్లు కావాలంటే బెడ్లు అందించడం, ఎప్పుడు 24 గంటలు అదే పనిలో ఉంటే నూనూగు మేసాలటువంటి నవ యువకుడు మొదటిసారి రాజకీయాల్లో పోటీ చేస్తుంటే ప్రజలు గుర్తిస్తే 75 ఏళ్ళ వయసు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఇంత పాపం మాటలు మాట్లాడుతున్నాం. ఇంజనీరింగ్ చదువుకుని ప్రజలకు ఏదో ఒకటి చేయాలి, నా ఊరికి ఏదో ఒకటి చేయాలని చెప్పేటువంటి ఆకాంక్షతో నేను చెప్పాం, ఇట్లాంటి దుర్మార్గులు ఉంటారా బాబు, చంద్రబాబు లాంటి ఆయన పార్టీలో మసిలేటువంటి దుర్మార్గులు చాలా మంది ఉంటారు, అవసరమా ఈ జీవితం మనకి? చెప్పినా కూడా ఎవరో చంద్రబాబు లాంటో లేకపోతే కొల్లు రవీంద్ర లాంటో పాపభీతి లేనటువంటి దుర్మార్గులు ఉన్నంత మాత్రాన వాళ్లకు దడిచిన ప్రజాసేవ మానుకుంటానా అని చెప్పి అతను తిరుగుతున్నాడు. అటువంటి నవ యువకుడు గురించి ఇంత పచ్చి పాపం మాటలు మాట్లాడుతున్నారు మీరు. సరే, భగవంతుడు ఉన్నాడు. ఏంటి మత్స్యకారులకు గుదిబండగా మారిందంటే 2017 జీవో. 2017 జీవో అసలు ఏంటి? ఆ జీవోలో ఏముంది అంటే ఎంతసేపు మోసపు మాటలు. ఎక్కడైతే 100 హెక్టార్లు పైబడి ఉన్నటువంటి చెరువులు ఎక్కడైతే ఉంటాయో, గ్రామానికి సంబంధించినటువంటి ప్రభుత్వ చెరువులు ఎక్కడ ఉంటాయో ఆ చెరువుల్లో ఖచ్చితంగా పేరుదేమో మత్స్యకారుల సంఘాన్ని, దోచుకునేదేమో అగ్రవర్ణాలు, డబ్బున్న వాళ్ళందరూ కూడా వాళ్ళని అడ్డం పెట్టి బినామీలుగా దోచుకుంటున్నటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం చూసి ఖచ్చితంగా ఆ సంఘ సభ్యులకి బ్యాంక్ అకౌంట్లోకి ఆ డబ్బులు వెళ్ళాలి అనేటువంటి జీవో తెస్తే దాన్ని తప్పుగా చిత్రీకరించడం. మీ గుండెల మీద చేసుకు చెప్పండి, ఈ జీవో ఏం తప్పు ఉందో. ఊరికే 2017 జీవో అంటుందంటే ఆ జీవోలో ఏంటి, జీవో సారాంశం ఏంటి? ఇటువంటి పాప మాటలు, బురదేసి విషపు మాటలు ఆయన మాట్లాడతాడు. దేశానికి ఎందరో మహనీయులను అందించినటువంటి గడ్డ కృష్ణా జిల్లా, ఇప్పుడు కొత్తగా గుర్తుకొచ్చింది కృష్ణా జిల్లా, ఎందరో మహనీయులను అందించింది. జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య ఈ గడ్డపైనే పుట్టాడు. మొట్టమొదటి జాతీయ జెండా ఎగిరింది ఇక్కడే. బ్రిటిష్ హయాంలో బందరు వెలుగు వెలిగింది బందరు బ్రిటిష్ హయాంలో. 2014 నుంచి 19 దాకా చంద్రబాబు హయాంలో ఏం జరిగింది? ఒక్క అధికారి, జిల్లా కలెక్టర్తో సహా ఒక్క అధికారి కూడా బందర్లో ఉండేవాడు కాదు. మొత్తం అందరూ బెజవాడలో ఉండేవాళ్ళు. ఆఖరికి ఆగస్టు 15, జనవరి 26 జాతీయ జెండా కూడా కలెక్టర్ వచ్చి ఎగరేసేవాడు కాదు, డిఆర్ఓతో ఎగరేయించేవాళ్ళు. జిల్లా అధికారులందరూ కూడా బెజవాడలో కాపురం ఉండేవాళ్ళు. వారం సోమవారం ఒక్కరోజు అది కూడా వాళ్ళకు బుద్ధి పుడితే గ్రీవెన్స్కి వచ్చి కాసేపు గంట కూర్చుని వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు. అది కూడా కలెక్టర్ ఎక్కువ రోజులు వచ్చేవాడు కాదు, జాయింట్ కలెక్టర్నో డిఆర్ఓనో కూర్చోబెట్టేవాళ్ళు. వారం సోమవారం ఒక్కరోజే కాస్తో కోస్తో
ఆ గ్రీవెన్స్ పేరుతో ఒక గంట సేపు అధికారులు కూర్చుని వెళ్ళిపోయేవాళ్ళు. ఇది చంద్రబాబు నాయుడు ఏలుబడిలో బందరకు ఉన్నటువంటి దుస్థితి. ఇవాళ ఈయన వచ్చి అసలు మామూలుగా ఈయన ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు, ఈయన ఇంత క్రితం ఎప్పుడు ముఖ్యమంత్రి చేయనట్టు, ఇప్పుడే వచ్చి నన్ను ముఖ్యమంత్రి చేయండి అని మొదటిసారి ఓట్లాడుకున్నట్టుగా బిల్డప్ ఇస్తున్నాడు ఈ బిల్డప్ బాబాయ్. ఇవాళ బందర్కి మళ్ళీ వెలుగు ఎలా వచ్చింది? 2022 సంవత్సరం మార్చి మాసంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని అమలు చేస్తూ కృష్ణా జిల్లా బెజవాడ క్రీనీడలో ఎలా అయితే మసకబారిపోయిందో, బందరు చరిత్ర గతమెంతో ఘనమైనటువంటి బందరు చరిత్ర బెజవాడ క్రీనీడలో ఎలా మసక మారిపోయిందో ఆ మసక తుడిచేయటానికి బెజవాడని సపరేట్ జిల్లాగా ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేస్తూ బందరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలని కలిసి పాత కృష్ణా జిల్లాగా ఏర్పాటు చేయటం వల్ల మళ్లీ బందర్కి పూర్వ వైభవం తీసుకొచ్చినాడు ఎవడయ్యా అంటే సత్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 2014 నుంచి 19 దాకా, లేదా 2004కు ముందు మీరు ముఖ్యమంత్రి చేశారు కదా, బందరు గురించి ఎందుకు పట్టించుకోలేదు? ఇవాళ మీరు పెంగళ వెంకయ్య గారిని తీస్తారు, జాతీయ జెండా గురించి చెప్తారు. బ్రిటిష్ టైంలో బందరు చరిత్ర ఘనం అంట. మరి నువ్వే కదా నల్లదొర పరిపాలించావు 14 ఏళ్లు, నీ ఏలుబడులు ఏమైపోయింది? ఇవాళ ఇటువంటి బొంకు మాటలు మాట్లాడాడు ఆయన. ఈ బొంకు మాటలు కాక ఏంటది? ఇవాళ ఆయన మాట్లాడుతూ SKV bulletin updates. For more updates, keep watching Sadhana News.